బ్రేకింగ్ చూస్తున్నాం. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించింది. ఇక రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మొన్న అనేక అవార్డులు తీసుకున్నాం. సో దీన్ని స్పేర్ చేయండి, దీన్ని వదిలిపెట్టామని చెప్పి నేను వాళ్ళందరికీ ఓపెన్ విజ్ఞప్తి చేస్తాను. ఆ వస్తున్నాయి అనేవి అవాస్తవాలు. ఎక్కడ మాకు అటువంటి పరిస్థితి మామూలు దాన్ని కలర్ వేసుకొని ఇది ప్రొఫెషనల్ కమర్షియల్ ఆర్గనైజేషన్ కాదు ఇది. సో దాన్ని అది వాళ్ళు గ్రహిస్తే సరిపోతుంది. వాళ్ళ ఉద్దేశం మీరు ఏమైనా నిజంగా ఉంటే తప్పకుండా ఇన్ని డోర్స్ ఉన్నాయి. డిపో మేనేజర్ నుంచి పెట్టుకుంటే మేనేజింగ్ డైరెక్టర్ దాకా లేదా ప్రభుత్వంలో ఎవరికైనా చెప్పచ్చు. మీరు ఏదైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందున్నదో ఒకసారి మా దృష్టికి వెళ్ళి మీరు స్పందించకపోతే అప్పుడు మీ ఇష్టం చేసుకోరు. కానీ అవన్నీ ఏం లేకుండా వట్టిగానే వేగ్గా ఆర్టీసీ బ్లేమ్ చేయాలి. ఇప్పుడు మహాలక్ష్మి మీకు తెలుసు, ఆర్టీసీ మహాలక్ష్మి కార్యక్రమం ప్రారంభించింది. మహాలక్ష్మి కార్యక్రమం ప్రారంభిస్తే సిస్టర్ మీ బస్సు మీ ఇంటికి వస్తుందా, మీరు పెట్టడానికి పోతున్నారు? యాక్సిడెంట్ ఉంది కదా, దాంతో ఆటో నష్టం జరుగుతుంది. ఆటోకి సంబంధించిన కాదట్లేదు. కానీ ఒక గౌరవ మాజీ మంత్రి, పెద్ద సీనియర్ మంత్రి ఆటో కార్మికులకు నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలి. చనిపోయిన వాళ్ళంతా ఆర్టీసీ మహాలక్ష్మి పెట్టాలి. ఏం మాట జరుగుతున్నారు. ఒక కొత్త మెట్రో వచ్చి 5 లక్షల మంది ప్రయాణం చేస్తారు. దానికి మొత్తం మెట్రో వలన ఆటో కార్మికులు అందరి జీవితాలు ఖతం చేసినట్ట. ఇట్స్ రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం వల్ల. మేము మా గవర్నమెంట్ ఎన్నికలకు ముందు చెప్పినాం మహిళలకు ఉచితంగా ఇస్తాం. మీకు ఇష్టం లేదు చెప్పని అడిగినాం. 4,000 అడుగుతున్నాం. మహిళలకు బస్ ప్రయాణం మీద మీకు ఇష్టం లేదు చెప్పండి. కానీ ఆటో కార్మికుల శవాలను పేలాడు ఏర్పడి వాళ్ళు ఇంతమంది చచ్చిపోయారు, అంతమంది చచ్చిపోయారు. మీరున్నప్పుడు 15 రూపాయలు ఇవ్వలే, 15,000 రూపాయలు డిమాండ్ చేస్తా ఉన్నారు. వాళ్ళే నవ్వుకుంటారు. ఆటో ఇంజనీర్ మీటింగ్ వచ్చా, మీ పట్ల కన్సర్న్ ఉంది, తెలంగాణ కార్పొరేషన్ మీ రోల్ ఉంది, మిమ్మల్ని ఇట్లా ఆడుకునే పరిస్థితి అయితే మంచిది కాదని చెప్తాను. కాబట్టి పాయింట్ ఇప్పుడు ఒక్కటే గవర్నమెంట్ మారింది. 45 గంటల మహాలక్ష్మి కార్యక్రమం తీసుకొచ్చినాం. దాని తదుపరి ఏర్పాట్లు జరుగుతున్న కొత్త బస్సులు ఒకటే రోజు రమ్మనగా బస్సులు రావు కాబట్టి బస్సులు మ్యానుఫ్యాక్చర్కి ఇచ్చినాం. 2,500 నెలకి ఎన్ని వస్తున్నాయి రోజు రివ్యూ చేసుకుంటున్నాం. టెలిఫోన్ ఊరికి సెక్రటరీ గారు వదిలిపెట్టిన సెక్రటరీ గారు ఎంపీ గారు మా పట్ల మీకు మా ఎఫిషియన్సీ పట్ల మీకు డౌట్ ఉంటే చెప్పండి. బరాబరే మేము దాన్ని ఫాలో చేస్తున్నాం. కొత్త బస్సులు వస్తున్నాయి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఇప్పుడు మేము మళ్ళీ అటు చూసి ఖజానా చూస్తే రాష్ట్రం ప్రభుత్వం 2 లక్షల కోట్ల అప్పుతో పైసలు లేవు. అయినా కూడా మేము చేస్తున్నాం. పాజిటివ్ అప్రోచ్, ట్రై టు అండర్స్టాండ్. సార్ అదే సార్ కంటిన్యూషన్ లో సిబ్బంది మీద కూడా చాలా వరకు దాడులు జరుగుతున్నాయి. వాళ్ళు కూడా బాగా ప్రెషర్ గా ఫీల్ అవుతున్నారు. దిగమంటే కూడా ప్రయాణికులు దిగట్లేదు, చాలా ఇబ్బందిగా ప్రయాణిస్తున్నారు. మీరు దిగమంటే కూడా వాళ్ళు దిగట్లేదు అనేది ఒక మార్పుకు శ్రీకారం చుట్టినప్పుడు కొన్ని తప్పయి ప్రసవ వేదనలో కొన్ని ఒడుగుతురుకులు ఉంటాయి. వాటన్నిటిని ఓవర్కమ్ కొత్త బస్సులు, కొత్త స్టాఫ్ వాళ్ళందరూ కొత్త ఇటువంటి ఒక స్కీమ్ ఇచ్చినప్పుడు 100 మంది కొత్త ఉత్సాహం ఎక్కాలని చూస్తారు. దాని తర్వాత పని లేకుండా అసలు దుష్ప్రచారం అయితే నేను ఇంటికాడ వంటది నేను అట్లా వేస్తా అని చెప్పి నిజంగా లేడీస్ క్రిటిసైజ్ చేసే సోషల్ మీడియా ఒక తల్లి లేడీ యూట్యూబరే పెడతాను. అవన్నీ మనం పట్టించుకునే అవసరం లేదు. వాటన్నిటి పట్ల మేము పెద్ద సీరియస్ తీసుకున్నాం. మేము మా యొక్క పని విధానంలో ఏదైనా పొరపాట్లు మెరుగుపరచుకోవడానికి 100% సానుకూలంగా సలహాలు స్వీకరించాలని సిద్ధంగా ఉన్నాం. కానీ అనవసరంగా ఆరోపణలు చేసుకుంటూ సంస్థ యొక్క గౌరవాన్ని, సంస్థలో పనిచేస్తున్న వాళ్ళ విలువలు ఉన్నాయి. మీరు ఇంతకుముందు నేను చెప్తున్నా కదా, కొంతమంది సిబ్బంది మీద దురుసుగా ప్రవర్తించే కార్యక్రమం, మామూలు కొంతమంది దురుసుగా ప్రవర్తించారు. ఇవన్నీ ఇటువంటి అన్నిటి కూడా ఒకటే రోజు స్ట్రీమ్ లైన్ కాదు. 50,000 ఎంప్లాయీస్ ఉన్న దగ్గర అక్కడో ఇక్కడో జరుగుతుంటాయి. కాబట్టి వాటి అన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్ళిపో. పైసలు నాకు చెప్తారని పైసలు చెప్తా. మళ్ళీ ఒక రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆదాయం ఎంత వచ్చింది ఏదైనా చేసి మళ్ళీ ఒక రోజు ఎంపీ గారు మీ అందరి సమ్మక్కం ఏంది నేను లెక్క రోజు పైసలు లెక్క అడిగినట్టు ఏమైనా కావాలంటే వారిని అడిగితే నేను తెచ్చేయాలని ఇద్దరం కానీ పైసలు లెక్క మామూలుగా అడిగితే ఒకే లైన్ చెప్తాం. 3,000 పోస్టులు భర్తీ చేస్తా ఉంటున్నారు. ఇందులో డ్రైవర్ పోస్టులు, కండక్టర్ పోస్టులు, మీదైనా